అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాన్ని గత కొద్ది కాలంగా మనం అబ్జర్వ్ చేస్తే కనిపించేది ఏంట్రా అంటే అభివృద్ధి కాదు. లేదా ఆరోగ్యవంతమైనటువంటి ప్రశ్న జవాబు కాదు. దూషణలు, తిట్లు, కొత్త కొత్త బూతులు, రాతలు, చెత్త పనులు, ఎదవ పనులు ఇవి తప్ప ఇంకేమన్నా కనిపిస్తున్నాయి చెప్పండి? ఈ 10-15 ఏళ్ల కాలంలో మనకి పాలిటిక్స్ అన్నా, పొలిటీషియన్స్ అన్నా అసహ్యం వేసే పరిస్థితి వచ్చేసింది. ముఖ్యమంత్రి, వార్డు మెంబర్ అన్న తేడా లేదు. అసెంబ్లీయా, లేకపోతే ఆరు బయటనా, లేకపోతే మీడియా సమావేశం అనే జ్ఞానం లేదు. ప్రతి చోట అన్‌పార్లమెంటరీ లాంగ్వేజే. మరి పాలకుడే అలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు? ఈ నీచపు పాలకులు లేదా ఆయా పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే, పర్టిక్యులర్‌గా కొంతమంది పర్సన్స్‌ని రిక్రూట్ చేసుకొని కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తారనమాట. వాడు బాగా తిట్టగలడా లేదా? నీచానికి దిగజారి మాట్లాడగలడా లేదా? వాడు ఎన్నిసార్లు అమ్మనా బూతులు తిట్టగలడు? ఒక నిమిషంలో ఎన్ని బూతులు టకటక మాట్లాడగలడు? ఇలాంటివి బేరీజు వేసుకొని అలాంటి వాళ్ళకి లక్షల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి ఆఫీసులు సెటప్పులు చేసి, అదిగో పలానా వ్యక్తినో, పార్టీనో టార్గెట్ చేయండి చేస్తూ ఉంటారు ఇంకా అదే పనిగా. అందులో ఏమన్నా ప్రశ్నలు ఉంటాయా అంటే లేదు. ఉన్మాదపు ద్వేషాలు ఉంటాయి, కూతలు ఉంటాయి. దీన్ని మళ్ళీ ఇంకో కోణంలో నార్మలైజ్ చేసి, న్యూట్రలైజ్ చేసి ఇంకొక నెక్సెస్ ఉంటుందన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన వీడియోని రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అభిమానిస్తారు, అభినందిస్తారు అంటే ఇలాంటి ఒక స్వచ్ఛమైన పాలిటిక్స్ ఆయన చేస్తున్నాడు కనుక. అక్కడక్కడ కనిపించే ఆణిముత్యాలు లాంటి పొలిటీషియన్ ఆయన. 100కి 100% ఎవరు మార్కులు గడించలేకపోవచ్చు కానీ ఉన్న వాళ్ళతో పోలిస్తే అవినీతి రహిత నాయకుడు పవన్ కళ్యాణా కాదా? మరి అటువంటి పవన్ కళ్యాణ్ మీద ఎన్ని దారుణాలు కొడిగట్టారు ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే నేను జనసేన ప్రో కాదు, వైసీపీకి అగెనిస్ట్ కాదు. వైకాపాలో కూడా పర్టిక్యులర్ పొలిటీషియన్స్ చాలా హుందాగా రాజకీయాలు చేశారు. వాళ్ళని అలా పక్కన పెడితే ఆల్మోస్ట్ చాలామంది కూడా బూతులు బూతులు బూతులు. మరి ఎవడు ఆదేశిస్తున్నాడో, ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు. అలా చేస్తే ఓట్లు రాలుతాయి అనుకుంటే గనక మరి ఎందుకు ఓడిపోయింది వైసీపీ? మరి ఇదే కంటిన్యూ చేస్తే గెలుస్తుంది అనుకుంటే గనక మరి టీడీపీ విల్ ఫేస్ దట్ రియాలిటీ. సో టీడీపీ అలాంటి సంస్కృతిని కనబరుస్తుందా అంటే చాలా వరకు నో అనే ఆన్సర్సే వస్తాయి. కానీ టీడీపీ వైపున ఉన్నటువంటి కొంతమంది కూడా ఈ యొక్క బూతుల పర్వాన్ని ఎంచుకున్నారు. ఏమరా అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన మీరు బూతులు మాట్లాడితే అవతలవాడికి క్రైమ్ని నువ్వు కొంత షేర్ చేసుకుంటున్నట్లుగా. ఒకడు సబ్జెక్టు కాకుండా బూతులు మాట్లాడుతున్నాడంటే వాడిని ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. ఆ తర్వాత చట్టపరంగా వాడిని ఏం చేయాలో అది చేయాలి. అంతేగాని నువ్వు కూడా అదే నేరాన్ని చేస్తే ఎట్లా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియోని నేను ఎండ్లో పెడతాను చూడండి. అందులో క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడారు కనుక ప్రశ్నారావణ్ అలా తయారయ్యాడు అని ఒక తులసి చందు అనే క్యాండిడేట్స్ మాట్లాడుతూ ఉంటారు కదా. కమ్యూనిక్రిస్ట్ నాగేశ్వరరావు కూడా మాట్లాడుతుంటాడు కదా. ఆ క్యాండిడేట్ కూడా మాట్లాడుతుంటాడు కదా. ఆ ప్రకాష్ రాజు గాడు వాడు కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా. వాడు వీడు అంటేనే వీళ్ళు అఫెండ్ అవుతారే. లుచ్చా నా కొడక, లఫంగి నా కొడక, బేవర్స్ నా కొడక అని తిడితే దగ్గరుండి మరీ తిడతా ఉంటే ఒక ప్రెస్ మీట్లో ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముందు ఉంటాడు, వెనక ఆయన వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు ప్రశ్నారావు. వీళ్ళందరూ కూడా ఆ క్రైమ్ని ఎంజాయ్ చేశారు. అది క్రైమే. ఇతరులను దూషించడం క్రైమే. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు. వ్యంగ్యం వస్తుంది, ఎటకారం వస్తుంది. ఇవేవి వీళ్ళకి తెలియదని కాదు, కానీ వీళ్ళకి ఇంకో అవకాశం లేదు. అసహనం అనపలాజిటిక్ సనాతని అనేసాడు. అరే మావోడు అనుకున్నాం, మనోడు కాదు పగోడు అని చెప్పేసి భావజాలానికి కాస్త దాటి వెళ్ళిపోతే మనుషుల్ని చంపేసే అంత కసి, కర్కసత్వం. ఎన్నెన్ని సంవత్సరాల పాటు, సుమారుగా 10 నుంచి 12 ఏళ్ల పాటు ఈ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉంటే ఒకానొక దశలో 2022లో ఆయన మాట్లాడాడు. అంటే అవతల వ్యక్తి బట్టి ఆయన స్పందించాడు. నేను ఇలా కూడా మాట్లాడగలను, కానీ నాకు ఇలాంటి రాజకీయాలు ఇష్టం లేదు, సమస్యలు డైవర్ట్ అయిపోతాయి, వ్యక్తులు తిట్టుకుంటా ఉంటే అది ఎంటర్టైన్మెంట్ మోడ్గా కొంతమందికి మారుతుంది తప్ప ప్రజలకి ఏమాత్రం ఉపయోగకరమైనటువంటి అంశం కాదు, విధానం కాదని ఆయన అప్పుడు అలా బూతులు మాట్లాడుతూనే చెప్పారు. ఇది కట్ చేసేసి చిన్న ముక్కలు పెడితే ఎలాగా? అందుకని నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తరపున ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అనవసరంగా నిందలు ఎవరిపైన వేసినా కూడా నేను మాట్లాడతాను. నిజం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడతాను. ఈరోజు జనసేన నాయకుడిగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే, ఇంత దుర్మార్గమైనటువంటి ధోరణితో ఎవడో క్రైమ్ చేస్తే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని, ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడితే దానికి కారణం మోదీ అని మాట్లాడే ఈ నీచపు ధోరణిని ఎండగడుతూ పవన్ కళ్యాణ్ గారు సాక్ష్యాధారాలతో సహా, టైం లైన్లతో సహా, టైం స్టాంపులతో సహా ఆ వీడియోల్ని పెడుతున్నారు. ఒకసారి మీరు చూడండి. వీడియో ఎండ్లో నేను కూడా అది యాడ్ చేస్తున్నాను.
అండ్ మెయిన్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి, పోసాని కృష్ణమురళితో పాటుగా వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు, ఈ రావణ్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది ఉన్నారు, బోరుగడ్డ అనిలు, వీళ్ళందరూ మాట్లాడేవి యాజ్ ఇట్ ఈజ్గా వేయాలన్నా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకో, అంతటి నీచమైనటువంటి స్థాయిలో మాట్లాడారు. ఈ వీడియో చూశాక కూడా మీరు పవన్ కళ్యాణ్ని నిందించాలి అనుకుంటే ఈ యాంగిల్లో, ఈ రావణ్ ఇష్యూలో ఇంకా మీకంటే విచక్షణారహితమైనటువంటి జీవులు ఇంకొకరు లేరు, మీకంటే విషపు జీవులు ఇంకొకరు లేరు అని నేను నిర్ధారిస్తాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను, నా లైన్ ఏంటంటే మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను, ఏదో ఒకే ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకే ఒకసారి, దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు. ఇదివరకు నువ్వు బూతులు మాట్లాడామంటే కరెక్ట్ ఎప్పుడు మాట్లాడా? వైసీపీ వాళ్ళ నాయకుడు వాళ్ళ వ్యక్తులు ఏం మాట్లాడుతారో ఏం మాట్లాడారో విందాం, శ్రద్ధగా విందాం. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తే వచ్చి మాట్లాడిపోతాడు. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నేను కూడా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు. ఆయన తిట్టలేక కాదు తిరిగి, నేను నాకు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను, దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. అలాగే నేను ఎవరైనా సరే మీరు మాట్లాడేది పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతాను. పబ్లిక్ పాలసీ మీద రెస్పాండ్ అయితే రెస్పాండ్ అవ్వండి. నేను తిరిగి చాలా అనగలను, చాలా బలంగా మాట్లాడగలను. కాకపోతే దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను. కాకపోతే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. ఈ పెద్ద మనిషి 4 భార్యలు పెళ్లి చేసుకుంటాడు, 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ 4 భార్యను పెళ్లి చేసుకోవడం మగతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నా, నా పెళ్లిళ్ళ వల్లే రాష్ట్ర విభజన జరిగింది, నా పెళ్లిళ్ళ వల్లే అవినీతి జరిగింది, నా పెళ్లిళ్ళ వల్ల పాపం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఆ కూర్చోబెట్టి కేసుల్లో ఉన్నారు. ఏంటా మాట్లాడతారు మీరు? వైసీపీ నాయకులు ఏం పిచ్చిగా ఉందా మీకు? తమాషాగా ఉందా మీకు? ఏమో మాట్లాడేవాళ్ళు లేదంటే మీ ఇష్టానికి నోరు పేలుతా ఉన్నాయి. జాగ్రత్త, కొంచెం హోషియారుగా ఉండండి. ఇష్టానికి మేము పట్టానికి ఏం లేవు. కొత్తగా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా 3 భార్యలు, బహుశా 4, 5 పిల్లలు. నిన్న కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటే తెలియజేయడం జరిగింది, పార్టీలో ప్రతి ఒక్కరికి దయచేసి దీన్ని వ్యక్తిగతంగా చూడకండి దీన్ని. ఎందుకంటే ఇలాగ అందరం చేసి సమస్యని మనం పరిష్కరించాలి, ప్రజల సమస్యలు. అంతేగాని ఆయన అనేది వ్యక్తిగతంగా దానికి మీరు అందరూ స్పందించేస్తే సమస్య మరుగున పడిపోద్ది. దానికి దయచేసి నేను అందరినీ వారించాను. ఇది మా పార్టీ తాలూకు సంస్కృతి. వారి పార్టీ తాలూకు సంస్కృతి ఏంటంటే, మీరు ప్రజలకి కష్టాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా తిట్టేయడం, మీద పడిపోవడం. మీరు అలా తిడితే మేము కూర్చోబెట్టి ఆ వల్ల మేము పడం. పోయినసారి వైజాగ్లో కూడా చెప్పాం, మీరు వ్యక్తిగతంగా ఎన్ని అన్నప్పటికీ మీరు భాషా సంస్కారాలని మర్చిపోయి ఎంత హీన స్థితిలో మాట్లాడినా మేము ఖచ్చితంగా మిమ్మల్ని పాలసీ విధానంలోనే మాట్లాడతాం, స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసి దేనికి అంత బాధ? నాకే సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, మీరు జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రెచ్చిపోతున్నారు. అందరూ చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి ఏంటో కూడా ఆలోచించుకోండి. చాలా జాగ్రత్తతో ఆచితూచి మాట్లాడండి. మీరు ఎలా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. చాలా బలంగా స్పందిస్తాం. ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పగలరు, మీరు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. పవన్ కళ్యాణ్ సైకో వెదవకి చెప్తున్నా, ఒరే సైకో వెదవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఆ డబ్సారి శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారు. పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని నరికవతలు పడేసి, పవన్ కళ్యాణ్ గారు కోచ్ పండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి,
చిన్న అక్కడికి వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రానా కొడక. తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్ గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున. మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. సన్నాసులకు సమాధానం చెప్తాం. ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా. మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మర్యాద ఇస్తాం రా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాం అంటే ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులు ఉన్నారా? మీకేంట్రా నేను చెప్పి ఎదవల్లారా. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు. ఇతని ఎదవలకి శిక్షా ధర్మం కొడకల్లారా. మీకు ఇన్నిసార్లు తిట్టినా భరించే పోన్లే. రాజకీయం అంటే ఉండదు కదా. ఎదవాలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా. మీకు మీరు యుద్ధం చెప్పండి రా. రాడ్లా హాకీ స్టిక్కులా రాళ్లా ఒట్టి చేతిలా నేను దేనికైనా రెడీరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను కొడకల్లరా. రెండు బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. ఇప్పుడు ఇదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా. మీరు సహనం చూశారు, మీరు మంచితనం చూశారు, మీరు వాడి సహృదయ చూశారు మీరు. నేను కూడా నా రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. అప్పుడు కూర్చొని శాంతి వచనాలు చెప్పడం సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం. అదే చేస్తాం. ఎరా నా కొడక ఏం సోదర్రా. మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు చేసుకోవడం మొదలు పెడితే ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయడం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేము. ఇప్పుడు 7 days ప్యాకేజ్ అని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు ఈ ప్యాకేజ్ గా అమ్ముడిపోయి పిచ్చి కుక్క ఎవరో పవన్ కళ్యాణ్. ఈ రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకోండి, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో. మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను. గుర్తుపెట్టు. చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను. అదే మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నా ఒకసారి ఏమైతే వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. అదే ఇష్టం వచ్చినట్టు గీత దాటే కూడా అదే చెప్పేది అదే కదా. గీత దాటం అంటే మళ్ళీ మనం వైసీపీలో అయిపోతాం, మళ్ళీ మనల్ని అసహించుకుంటే అల్ల కాదు నేను చెప్పేది. ఎవడికి ఎంత శిక్ష పడాలో అది అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడాడు అనిపిస్తుంది. అంటే శిక్ష వేస్తే ఎలా ఉండాలి అంటే మాట్లాడితే ఎలా తూకం వేసినట్టు ఉండాలి. అంటే ఒక అక్షరం మొక్క ఎక్కువ ఉండకూడదు, ఒక అక్షరం మొక్క తక్కువ ఉండకూడదు, కరెక్ట్ కొట్టేయడం. పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మేము తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తే మా తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది అని అంటే అది సబబు అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను.